హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ ఆగస్టు నెలలో చెల్లించే పెండింగ్ బకాయిల వివరాల గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఆహ్, ఈ ఆగస్టు నెలలో డీఏ బకాయిలండి. సో, డీఏ అరియర్స్ అన్నమాట. ఏమేమి రావాల్సి ఉంది? ఎప్పుడొస్తాయి? అనేది చూద్దాము. సో, ఉద్యోగులకు ప్రస్తుతం ఆహ్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లో తీసుకుంటున్నటువంటి డీఏ అమౌంట్ ఎంత అంటే 37.31% అన్నమాట. ఇది జనవరి 2024కు సంబంధించిన డీఏ. సో, దీని తర్వాత ఇంకా 5 డీఏలు పెండింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట. మరి ఈ భారీ బకాయిలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారంగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి మొత్తం బకాయిలు ఏవైతే ఉన్నాయో పాత డీఏ అరియర్స్ కావచ్చు, అలాగే ఆహ్, పీఆర్‌సీ అరియర్సు, అలాగే ఈ కొత్తగా ప్రకటించాల్సిన డీఏలకు సంబంధించి అమౌంటు, జీపీఎఫ్, అలాగే ఏపీజీఎల్ఐ, ఈఎల్ ఇటువంటి బిల్లులు, ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, మెడికల్ బిల్లులు, అలాగే సీపీఎస్ఆర్, జీపీఎస్, ప్రభుత్వ వాటా వీటన్నిటి కింద కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వం అయితే ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. సుమారుగా 185 నెలల పాటు వివిధ కాలాలకు చెందినటువంటి డీఏ బకాయిలు 185 నెలలకు సంబంధించినవి పెండింగ్‌లో అయితే ఉండిపోయాయన్నమాట. వీటి అమౌంట్ దాదాపుగా ఒక్కొక్కరికి 4-5 లక్షల వరకు సగటున వారి బేసిక్ పేని బట్టి రావాల్సి ఉంది. ఇక సీనియర్ ఉద్యోగులకైతే ఈ అమౌంట్ మరీ ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఆహ్, ఈ విధంగా ప్రభుత్వం వెంటనే వీటికి సంబంధించి మంచి నిర్ణయం వెలువరించాలి. అలాగే పెన్షనర్ల సమస్యలైనటువంటి సర్వీస్‌లో ఉండగా రావాల్సిన బకాయిలు, రిటైర్మెంట్ తర్వాత కూడా అందకపోవడంతో పెన్షనర్స్ వృద్ధాప్య జీవితం మరియు ఆర్థిక ప్రణాళికలైతే దెబ్బతింటున్నాయి. అలాగే కరోనా కాలం నాటి డీఏలు 2020 మరియు 21కి సంబంధించి 3 విడతల డీఏలను ప్రభుత్వము కరోనా సాకుతో ఫ్రీజ్ చేసిందనమాట. సో, దీనికి సంబంధించి కేంద్రం నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎటువంటి స్పందన దీనికి సంబంధించి అయితే ఇవ్వడం లేదు. సో, మొత్తానికి స్పష్టమైన కాలపట్టిక అంటే ఉద్యోగుల పెండింగ్ బిల్లుకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలి అని జెప్పేసి ఉద్యోగులు, పెన్షనర్లు కోరుతున్నారు. వారికి రావాల్సినటువంటి అరియర్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పే స్లిప్‌లో పే స్లిప్‌లో ప్రింట్ చేయాలి, ముద్రించాలి అని కోరుతున్నారు. సో, కేంద్రం ప్రకటించిన వెంటనే డీఏలను రాష్ట్రాలు కూడా ప్రకటించాలి. ఇలా పెండింగ్ పెట్టుకుంటూ 5 డీఏలు పెండింగ్‌లో పెట్టడం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టానికి గురవుతున్నారు. పెరిగిన ధరలకు ఆర్థికంగా సతమతమవుతూ ఉన్నారు. సో, బకాయిల చెల్లింపులలో కూడా పారదర్శకత తీసుకురావాలి. భవిష్యత్తులో బకాయిలు పేరుకుపోకుండా పటిష్టమైన ఆర్థిక ప్రణాళికను ప్రభుత్వము రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ మేరకు రాష్ట్ర పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్‌లకు సంబంధించి బకాయిలను ఆపడానికి సరికాదు. సో, ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క బకాయిల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ వర్గాలైతే కోరుకుంటూ ఉన్నాయి. ఏదైతే ఈ ఆగస్టు నెలలో రావాల్సినటువంటి డీఏ అరియర్స్ ఉన్నాయో 30% అరియర్ అమౌంటు వెంటనే విడుదల చేయాలని జెప్పేసి కోరుతున్నారు ఫ్రెండ్స్.